వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ లో తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. విఘ్నాలు తొలగి ప్రజలంతా సంతోషంగా ఉండాలి. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు విఘ్నాలు తొలగించి తలపెట్టిన కార్యాలు ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలి. నిర్మల్ జిల్లా శాస్త్రి నగర్ లో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలు వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ K6 జీటీపీఎల్ ఆర్మూర్ ఎన్సీఎన్ నవనాథ్ కార్యాలయాల్లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం. జీటీపీఎల్ కార్యాలయంలో ప్రముఖ గణపతి ఉపాసకులు బాలెపల్లి సుబ్బారావు చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేసిన డైరెక్టర్ రాజేందర్ రెడ్డి, లతారెడ్డి. పాల్గొన్న K6 జీటీపీఎల్ ఆపరేటర్లు, సిబ్బంది. విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. హైదరాబాద్ లోని తన నివాసంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత. వినాయక చవితి సందర్భంగా నగరంలో మార్కెట్లో సందడి. భారీ ఎత్తున పూలు, పండ్లు, పూజా సామాగ్రి, డెకరేషన్ కొనుగోళ్లు. మహారాష్ట్ర టు తెలంగాణ సరిహద్దుల్లో గల పాలజ్లో కొలువు తీరిన కర్ర గణనాథుడు. ప్రత్యేక పూజలు చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్. వినాయక చవితి సందర్భంగా తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సకల విఘ్నాలకు అధిపతి తొలి పూజలు అందుకునే గణనాథునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం ద్వారా విఘ్నాలు తొలగి తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. గణేష్ నవరాత్రుల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో లంబోదరుణ్ణి పూజించి ఆ దేవదేవుని ఆశీస్సులు అందుకొని చల్లగా ఉండాలని తెలిపారు. విఘ్నాలు తొలగి ప్రజలంతా సంతోషంగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్లోని వారి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగి ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల శ్రేయస్సు కొరకు తలపెట్టిన ప్రతి పని అవిఘ్నంగా అంతరాయం కలగకుండా ముందుకు సాగాలని విఘ్నేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, నిజామాబాద్ జిల్లా ప్రజలకు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు నుండి మీ విఘ్నాలన్నీ దూరం కావాలని, మీరు ఏ పని తలపెట్టినా అవిఘ్నంగా ముందుకు సాగాలని, ఎలాంటి అంతరాయాలు కలగకూడదని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఏడులాగే ఈ ఏడు K6 జీటీపీఎల్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మట్టి గణపతుల పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. నగరంలో సుభాష్ నగర్లో గల K6 జీటీపీఎల్ కార్యాలయంలో మట్టి గణపతుల ప్రతిమలు భారీ ఎత్తున పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు K6 జీటీపీఎల్ యాజమాన్యానికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజల పక్షాన K6 జీటీపీఎల్ వారధిగా పనిచేస్తుందని చెప్పారు. K6 ఛానల్ 9 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి, అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తప్పకుండా K6 ఛానల్ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలబడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించే ఒక మంచి మీడియంగా ఇంకా సర్వీస్ అందించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ K6 యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా వార్షిక 9 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ప్రజలందరికీ తెలంగాణ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వ్రతాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి విఘ్నేశ్వరుని అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. గణనాథుని కరుణా కటాక్షాలతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని ఆయన అభిలాషించారు. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ శాంతి సౌభ్రతత్వాలు వెల్లివిరిసేలా ఆనందంతో జరుపుకోవాలని పేర్కొన్నారు. మామిడిపల్లిలోని ఎన్సీఎన్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లిలో గల నవనాథ్ ఎన్సీఎన్ కార్యాలయంలో వినాయక చవితి పురస్కరించుకొని మట్టి గణపతి ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ కార్యాలయ మేనేజర్ రాజేష్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వేద పురోహితులు రాజేష్ శర్మ వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టిలో మొదటి పూజలు అందుకునే గణనాథునికి పూజ చేస్తే సకల పాపాలు దరిద్రాలు తొలగిపోయి సిరి సంపదలు సుఖశాంతులు వర్ధిల్లుతాయని చెప్పారు. అలాగే ఆర్మూర్ ప్రాంతంలో 20,000 మట్టి గణపతుల పంపిణీ చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని, పర్యావరణ పరిరక్షణలో జీటీపీఎల్ సంస్థ ఎనలేని సేవలు అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఛానల్ ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఓం ఏకదంతాయ మహాదాడిని పత్రం సమర్పయామి. ఓం అమలాయ నమః. సకల దేవతా గణాలకు అధిపతి వరి అంటే ఆ యొక్క మహాగణపతి. అటువంటి వరాలిచ్చేటువంటి వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఉత్సవాలు మన యొక్క ఆర్మూర్ జీటీపీలీ ఆఫీస్ నందు చాలా చక్కగా భాద్రపద శుద్ధ చతుర్థిని పురస్కరించుకొని వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆరాధన, వ్రతకల్ప ఆరాధన చక్కగా భక్తి శ్రద్ధల చేత చేసుకోవడం జరిగింది. బాల్కొండ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. మొన్నటి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన బాల్కొండ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. ఇలాగే ముందుకు వెళ్లాలని, ఇంకా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చేలా కృషి చేయాలని పాఠశాల సిబ్బందిని మంత్రి కోరారు. యావత్ ప్రజానికం సుఖశాంతులతో ఉండాలని లోక కళ్యాణార్థం K6 జీటీపీఎల్ కార్యాలయంలో మట్టి గణపతికి గణపతి ఉపాసకులు గురుస్వామి బాలేపల్లి సుబ్బారావు ఘనంగా పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల K6 జీటీపీఎల్ కార్యాలయంలో మట్టి గణపతి ప్రతిమకు ప్రముఖ గురుస్వామి గణపతి ఉపాసకులు బల్లెపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి పూజలు నిర్వహించారు. డైరెక్టర్ చామకూర రాజేందర్ రెడ్డి దంపతులు, లతారెడ్డితో పాటు కేబుల్ ఆపరేటర్లు, K6 జీటీపీఎల్ రోషిని ఛానల్, సామా బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్ సర్వీస్ సిబ్బంది తదితరులు పాల్గొని గణపతి పూజ నిర్వహించారు. తేనస్యంతు కేశవాయ స్వాహ. తాగండి. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గంధరీకాక్ష పుండరీకాక్షాయ నమః. తదంగా నిర్విఘ్నదేవత గౌదేతమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాంబిక పద్మకరయా సృష్టోద్వలాభూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ. మొదట సుబ్బారావు గురుస్వామి గౌరీ పూజ, గణపతి పంచామృత అభిషేకం, మంత్ర పుష్పార్చన చేశారు. అనంతరం వినాయక చవితి గురించి వివరించారు. సుబ్బారావు గురుస్వామి K6 ఛానల్లో చేస్తున్న పూజా విధానంను ప్రత్యేక ప్రసారం ద్వారా ప్రజలు టీవీ చూసి ఇంట్లో పూజలు చేసుకున్నారు. మట్టి గణపతిని పూజించి అందరికీ శుభం కలుగుతుందని సుబ్బారావు స్వామి ఆశీర్వదించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మహా పరబ్రహ్మ ఏదైతే ఉన్నదో ఈ పరబ్రహ్మ మాయాశక్తిని పుట్టించాడు. మాయాశక్తి ఏదయ్యా? పంచమహాభూతాలు. పంచమహాభూతాలు ఏవి? మనిషి సమస్త ప్రాణికోటి కావాలి అంటే ఏం కావాలి? ఫస్ట్ మనం ఎక్కడికన్నా పోగానే ఏమడుగుతాం? ఏమున్నా లేకున్నా నీళ్ళు అయితే ఉండాలి అంటాం. ఆపో వాయుదగుం సర్వం విశ్వభూతాన్యావహ ప్రాణావాపహ. కొన్ని నీళ్ళు తాగితే కొద్దిగా ప్రాణం నిలుస్తుంది అంటాం. నీళ్ళు తాగితే ప్రాణం నిలుస్తుంది అంటే సమస్త పంచమహాభూతాలలో అన్నిటికన్నా శ్రేష్టమైంది ఏదయ్యా? నీరు. విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని కవిత, అనిల్ దంపతులు హైదరాబాద్లోని తన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్సీ కవిత వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. సుఖకర్త దుఃఖహర్త వార్తా విఘ్నాచి నుర్వీపు
मात्रे मन कामना पूर्ती जय देव जय देव रत्न खचित भरा तुझ गौरी कुमरा चंदनाची ओटी कुंकुम केशरा. నిర్మల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నివాసంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రీనగర్లో గల మంత్రి నివాసంలో వినాయక చవితి వేడుకలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాయి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు విఘ్నాలు తొలగించి తలపెట్టిన కార్యాలను ఆటంకాలను లేకుండా విజయవంతం అవ్వాలని గణనాథుని పూజించారు. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులకు అందించాలని పార్వతీ తనయుడు గణనాథుని మంత్రి వేడుకున్నారు. వినాయక చవితి పురస్కరించుకొని నగరంలో డెకరేషన్ల కోసం పూల అమ్మకాలు జోరుగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి రైల్వే స్టేషన్ ప్రాంతంలో గల భారత్ ఫ్లవర్ మర్చెంట్లో కొనుగోలు చేసేందుకు భక్తులు రావడంతో జోరుగా విక్రయాలు జరిగాయి. నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో గల భారత్ ఫ్లవర్ మర్చెంట్స్లో పూల విక్రయాలు జోరుగా సాగాయి. వినాయక చవితిని పురస్కరించుకొని గణేష్ మండపాల భక్తులు ఇళ్లలో నెలకొల్పిన గణేష్ విగ్రహాల వద్ద డెకరేషన్ చేసేందుకు భారీ సంఖ్యలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి పలు రకాల పూలను కొనుగోలు చేశారు. అలాగే పలు చోట్ల పూల డెకరేషన్లకు ఆర్డర్లు రావడంతో భారత్ ఫ్లవర్ మర్చెంట్స్లో భారీగా పూల విక్రయాలు జరిగాయని నిర్వాహకులు తెలిపారు. నా పేరు భార్గవ. అందరికీ గణేష్ పండుగ శుభాకాంక్షలు. మనం భారత్ ఫ్లవర్ మర్చెంట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మంచి ఫ్లవర్స్ దొరుకుతాయి. నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే తీసుకుంటాను. ప్రతి పండగకి మనకు కావాల్సిన పూలు దండలు అవన్నీ వాళ్ళు రెడీ చేసి పెడతారు. పర్యావరణం కాపాడడంలో మేము సైతం అంటూ హెల్పింగ్ హ్యాండ్స్ మట్టి గణనాథులను పంపిణీ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటూ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల ప్రతిమలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల ప్రతిమలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ వారిని ఆయన అభినందించారు. అనంతరం రెవెన్యూ సంఘం జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడులాగే ఈ ఏడు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటూ మట్టి గణపతుల ప్రతిమలు పంపిణీ చేశామన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ద్వారా మనం ఇందాక మట్టి వినాయకులను ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా వినాయక చవితిని మనం సంతోషంగా జరుపుకుందాం. వినాయక చవితిలో ఈ పండుగ సందర్భంగా ఆ వినాయకుడి యొక్క ఆశీర్వాదాలు అందరిపై ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా వారి వారి జీవితాల్లో ముందుకు. వినాయక చవితి సందర్భంగా నగరంలో మార్కెట్లో పూలు పండ్లు పూజ సామాగ్రి కొనుగోళ్లు జోరుగా సాగడంతో ఎటు చూసినా సందడి నెలకొంది. వినాయక చవితి సందర్భంగా నగరంలో సందడి నెలకొంది. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని పూలు మామిడి కొమ్మలు పండ్లు డెకరేషన్ సామాగ్రి కొనుగోలు చేసేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలి రావడంతో సందడిగా దర్శనమిచ్చింది. పూలు పండ్లు వ్యాపారులు అమాంతం ధరలు పెంచి అమ్మారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల భారీ వినాయక ప్రతిమలు కొలువు తీరేందుకు పెద్ద ఎత్తున తరలి వెళ్లాయి. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో భారీ వినాయక ప్రతిమలు కొలువు తీరడానికి ర్యాలీగా పెద్ద ఎత్తున తరలి వెళ్లాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్ద గణనాథులను కొనుగోలు చేసి గణేష్ మండపాలకు భక్తులు తీసుకొని వెళ్లారు. మహారాష్ట్ర టు తెలంగాణ సరిహద్దులో గల పాలజ్ కర్ర గణపతి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నిర్మల్ జిల్లా మహారాష్ట్ర టు తెలంగాణ సరిహద్దుల్లో గల పాలజ్ కర్ర గణపతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారి ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై కర్ర గణనాథుని అనుగ్రహం పొందారు. అరబిక్
అరబిందో హై స్కూల్ విద్యార్థులు తయారు చేసిన మట్టి గణపతులు అందరినీ ఆకర్షించాయి. ఈ గణపతులను పంపిణీ చేశారు. నగరంలోని అరబిందో హై స్కూల్లో మట్టి గణపతుల ప్రతిమల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు తయారు చేసిన మట్టి గణనాథులను ప్రతిమలు అందరినీ ఆకర్షించాయి. అనంతరం పలువురికి విద్యార్థుల ఆధ్వర్యంలో స్కూల్ చైర్మన్ లింగారెడ్డి మట్టి గణపతుల ప్రతిమలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు పాత్రులు కావాలని మట్టి గణపతులు పూజించాలని కోరారు. లాగానే ఈ సంవత్సరం కూడా మట్టి గణపతులను అరబిందో స్కూల్ నుంచి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మరియు ఇప్పుడు ఇది 8వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఒక 200 గణపతుల దాకా ఉచితంగా మన స్కూలు పిల్లలతో తయారు చేయించి ప్రత్యేకంగా సంస్కార భారతి ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో మట్టి గణనాథుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ కరపత్రాన్ని ఏసీపీ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. సంస్కార భారతి ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో వెంకటేశ్వర్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చేతుల మీదుగా మట్టి గణపతి ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రచురించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు శాంతియుతంగా ఆనందమయంగా ఇందూర్ నగరంలో జరగాలని, దానికోసం అందరూ సహకరించాలని కోరారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్ఠించడం, సినిమా పాటలతో కాకుండా భక్తి శ్రద్ధలతో, భజనలతో, భక్తి ప్రపక్తులతో ఈ ఉత్సవాలను జరుపుకోవాలని ముఖ్యంగా యువతను ఉద్దేశించి వారు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్కార భారతి అధ్యక్షులు నరేందర్ మహేష్ మాట్లాడుతూ నగరంలో ఉత్తమ గణపతులను ఎన్నిక చేసి వారికి బహుమతులు సంస్కార భారతి పక్షాన అందజేస్తామని తెలియజేశారు. సంస్కార భారతి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించి శాంతియుతంగా వినాయక ఉత్సవాలు జరపాలని నగర ప్రజలకు కోరారు. కార్యక్రమంలో సంస్కార భారతి కార్యదర్శి గంట్యాల ప్రసాద్, సహకారదర్శులు నగర్ కేవి రమణాచారి, చంద్రశేఖర్, తాటికొండ హనుమన్లు, కథా తాటికొండ హనుమన్లు, కందకుర్తి ఆనంద్, సూరం ఆనంద్, రవిభాయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 9 రోజుల ఈ పండుగను మీరంతా కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో ఆనందోత్సవాలతో కూడా జరుపుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ముఖ్యంగా పోలీసు వారి నియమ నిబంధనలను పాటిస్తూ ఎలాంటి సంఘటన జరగకుండా, ముఖ్యంగా విద్యుత్ విషయంగా ప్రాపర్గా మీరు కనెక్షన్ తీసుకొని ప్రాపర్గా ఎలక్ట్రికల్ లైన్ మీన్లతో, ఎలక్ట్రికల్ వర్క్ వచ్చిన వాళ్ళతోనే మీరు మీ మండపాలకు విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా రెండోది, శ్రీ వైశ్య సేవా సంఘం గణేష్ మండలి ఆధ్వర్యంలో 78వ వార్షికోత్సవం సందర్భంగా సభ్యులు ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. నగరంలోని కిసాన్ గంజ్లో గల శ్రీ వైశ్య సేవా సంఘం గణేష్ మండలి 78వ వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీ ఆర్య వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు భూమాలింగం ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆర్య వైశ్య సంఘం సభ్యులందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజ్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామన్నపేట్ గ్రామంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామన్నపేట్ గ్రామంలో పోలీస్ కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ముత్యంరాజు మాట్లాడుతూ గణపతి ఉత్సవాలను అందరూ శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి గొడవలు జరగకుండా సంతోషంగా జరుపుకోవాలని, ప్రతి మండపం వద్ద విధిగా నిర్వాహకులు అందుబాటులో ఉండాలని, విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100కి ఫోన్ చేయాలి. ట్రాఫిక్ నియమాల గురించి వివరించి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడపరాదని వివరించారు. గంజాయిని సాగు చేసినా, వినియోగించినా, విక్రయించినా, సరఫరా చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడనని, ఎవరైనా గంజాయి గురించిన సమాచారం తెలియజేస్తే ఖచ్చితంగా 9491398540 లేదా 100 నంబర్కు తెలియజేయాలి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మోర్తాడ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ముత్యంరాజు, నిజామాబాద్ పోలీస్ కళా బృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత డోర్ కొడతాడు. డోర్ కొట్టి ఏమంటే నీకు పార్సల్ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు రామన్నపేట కానీ ఎవరైనా కానీ ఏమంటే నేను ఎప్పుడు పార్సల్ బుక్ చేయలేదు, ఇది నాది కాదని చెప్తారు. సరే సార్, మీరు ఇది కాకుంటే ప్రశాంత వాతావరణంలో ప్రజలు గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని బోధన్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
ఎడపల్లి మండల కేంద్రంలో మండల స్థాయి శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని అన్నారు. మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా రాత్రిపూట కాపలా ఉండాలని అన్నారు. ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్వాహకులు మండపాల వద్ద కరెంటు వినియోగంలో అప్రమత్తత పాటించాలని అన్నారు. చాలా చోట్ల ప్రమాదాలు జరిగినా వాటిలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. డీజే వినియోగంలో భక్తి పాటలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు శ్రీరామ్, ఎడపల్లి ఎంపీటీసీ షేర్ జావిద్ బాబా, ఎడపల్లి ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఎస్ఐ పాండేరావు మాట్లాడారు. మండలంలోని పలు గ్రామాల మంటపాల నిర్వాహకులు వచ్చారు. ప్రతి సంవత్సరము ఒక వినాయకుడు కొని ఒక 10,000 కొనేసి తర్వాత నెక్స్ట్ 15,000 తర్వాత 20,000 30,000 విపరీతమైన మన స్థాకతో మించిన దానికంటే ఎక్కువగా ఖర్చు చేసి గణపతులను తీసుకురావడం జరుగుతుంది. అది కాదు నా దృష్టి పెద్ద గణపతి తీసుకొచ్చినా మన చేసే దర్పల్లి మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో గణేష్ మండపాలు సుందరంగా ముస్తాబయ్యాయి. దర్పల్లి వీడీసీ చైర్మన్ రంజిత్, కార్యదర్శి శిరీష్, క్యాషియర్ బూరుగుల రాజేశ్వర్, కమర్ గంగాధర్, మిట్టపల్లి వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఒక పాంప్లెట్ తయారు చేసి ఈ నిబంధనలు అందరూ ఖచ్చితంగా పాటించాలని ప్రతి మండలానికి వెళ్లి నిర్వాహకులకు విధి విధానాలు నిబంధనలు ఉన్న ఒక లెటర్ ప్యాడ్ను అందజేసి వారితో వీడీసీ చైర్మన్ రంజిత్ మాట్లాడుతూ మీరందరూ ఈ నిబంధనలు పాటించాలని వారికి తెలియజేసి వారి మండపం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా మీరే బాధ్యులంటూ తెలియజేశారు. దర్పల్లి సిరికొండ సిఐ చంద్రశేఖర్ గౌడ్, దర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ గణపతి మండపానికి పర్మిషన్ ఆన్లైన్లో కానీ పోలీస్ స్టేషన్కు వచ్చి కానీ అనుమతి తప్పనిసరిగా తీసుకొని ఇతరులకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. డీజేలు నిషేధం, మాకు ఎవరైనా డీజే వల్ల కష్టం ఉందని ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోబడతాయని చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఆర్గనైజర్స్ కానీ ఇతర యువకులు కానీ మరియు గ్రామస్తులు అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే ఎటువంటి మత్తు పానీయాలు తీసుకోకుండా ఊరేగింపులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మనం భక్తి శ్రద్ధలతో పూజించుకొని మళ్ళీ ఒక్కరోజు మనం అటువంటి చర్యలు చేసినట్టయితే. తహసీల్దార్ కార్యాలయం చౌరస్తాలో కొనసాగుతున్న గ్రామ రెవెన్యూ సహాయకుల కోసం సమ్మెకు మాల మహానాడు జిల్లా నాయకులు మద్దతు తెలిపారు. రెంజల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం చౌరస్తాలో నెల రోజులుగా కొనసాగుతున్న గ్రామ రెవెన్యూ సహాయకుల సమ్మెకు మాల మహానాడు జిల్లా నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని వారు తెలిపారు. వీఆర్ఏలకు పే స్కేల్ అలాగే రెగ్యులర్ చేయాలని, అర్హులైన వారికి పదోన్నతి కల్పించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎల్లం, మాల మహానాడు యూత్ ఉపాధ్యక్షులు గైని కిరణ్, మండల అధ్యక్షులు సిద్ధ సాయిలు, రామ్దాస్, నాయకులు రవీంద్రబాబు, రాములు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారో అందులో భాగంగానే ఈరోజు వాళ్ళు సమ్మె చేస్తున్నారు. కాబట్టి ఇకనైనా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులం మనం అందరం. కాబట్టి రాజ్యాంగ పరిధిలో ఉన్న అంశాలే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం అది తొందరలో మరి వీరి యొక్క సమస్యలు పరిష్కరిస్తుందని దోమకొండ ప్రెస్ క్లబ్ కమిటీని కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. దోమకొండ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. గౌరవ అధ్యక్షులు మూదం శంకర్ పటేల్, అధ్యక్షుడిగా మూదం శివశంకర్, ఉపాధ్యక్షుడిగా గరిగె సురేష్, ప్రధాన కార్యదర్శి భూపాల్ రాహుల్, సహాయ కార్యదర్శి సబ్బని ప్రవీణ్ కుమార్, కోశాధికారి అంబటి అనిల్ కుమార్, ముఖ్య సలహాదారులు బండారి శంకర్, బొమ్మర బాలయ్య, కార్యవర్గ సభ్యులు గోత్రాల విక్రమలను బుధవారం దోమకొండ మండల కేంద్రంలో పెద్ద మాలయంలో శాల్వాతో సన్మానించి అభినందించారు. సూచనల మేరకు ప్రతి నెల చివరి తేదీ రోజున ఏదో ఒక గ్రామంలో పౌరకుల దినోత్సవం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దానికి అనుగుణంగానే ఈరోజు తార్విల గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీల పట్ల ఇంత గతంలో అమానుష సంఘటనలు జరుగుతుండేను. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్, కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి పాలకవర్గ సభ్యుల తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గుంజులి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ కోసం మేము సైతం అంటూ మట్టి గణపతులను తయారు చేసి పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులు ప్రతిష్ఠించాలని కోరారు.
నందిపేట మండలం గుంజలి గ్రామంలో వినాయక చవితిని పురస్కరించుకొని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేసి గ్రామంలో పంపిణీ చేశారు. విద్యార్థుల ఆసక్తిని గమనించి పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ప్రోత్సహించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినాయక మండపాలు పెట్టేవారికి టిచ్పల్లి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్, సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ పలు సూచనలు చేశారు. డిచ్పల్లిలో సిఐ మోహన్, ఎస్ఐ గణేష్ మాట్లాడారు. పాదాచారులు వాహనదారులకు ఇబ్బంది కలిగేలా మొత్తం బ్లాక్ చేస్తూ మండపాలను ఏర్పాటు చేయవద్దన్నారు. పెద్ద పెద్ద శబ్దాలను చేస్తూ మైక్ సెట్లు, డీజేలను ఏర్పాటు చేయవద్దని, పెద్ద పెద్ద శబ్దాలతో చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న పిల్లలు, ఇంట్లో పని చేసుకునే వారికి తీవ్రమైన అసౌకర్యం కలుగుతుందన్నారు. విద్యుత్ వాడకం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. భక్తులు వచ్చే నడిచే ప్రదేశాల్లో విద్యుత్ తీగలను ఇష్టం వచ్చినట్లు పాడవేయొద్దన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మేము పీస్ కమిటీ నిర్వహించడం జరిగింది. అన్ని మన మండలకు సంబంధించిన అన్ని విలేజ్ల వాళ్ళతోని ప్లస్ ఆల్ కమ్యూనిటీ వాళ్ళతో నిర్ణయించడం జరిగింది. 31 నుంచి నెక్స్ట్ 9వ తారీఖు వరకు గణేష్ విగ్రహాలని ప్రతిష్టాపన ప్లస్ నిమజ్జనం ఉంటుంది కాబట్టి అందరూ కూడా. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ చేపూర్ 12వ వార్డు మెంబర్ బేర చంద్రశేఖర్ను సస్పెండ్ చేయాలని సర్పంచ్ సాయన్న అధ్యక్షతన పాలకవర్గ సభ్యులు తీర్మానం చేశారు. చేపూర్ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ సాయన్న అధ్యక్షతన పాలకవర్గం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ టీసీ సాయన్న మాట్లాడుతూ 12వ వార్డు మెంబర్ చంద్రశేఖర్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, అసలు ఆయనకు పార్టీ సభ్యత్వం సైతం లేదని, వార్డు మెంబర్గా తమ పాలకవర్గంతో కలిసి కొన్ని కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎమ్మెల్యేతో ఫోటోలు దిగడం జరిగిందని అన్నారు. వాటిని ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా చూపించడం సరికాదని తెలిపారు. ఒక తీర్మానం చేస్తూ అలాగా మా ఎమ్మెల్యే గారికి కూడా ఒక తీర్మానం కాపిస్తున్నాం. అదేవిధంగా డిపిఓ మేడం కానీ ఎంపీడీఓ గారికి మేము అతన్ని తొలగించాలని చెప్పేసి తీర్మానం చేసి ఈరోజు కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఆయన అనుచరుడు అని చెప్పేసి ప్రతిపక్షాల పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అది సరిది కాదు. కొనుగోలు సమయంలో మా చేపూరు గ్రామానికి ట్రాక్టర్ని డొనేషన్ చేసిన సమయంలో కూడా ఆ చంద్రశేఖర్ అనే వార్డు మెంబరు ట్రాక్టర్ ఎక్కి ఫోటో దిగాడు. అంతే తప్ప మా ఎమ్మెల్యే గారికి అనుచరుడు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అది కరెక్ట్ కాదని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రజలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్లో తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. విఘ్నాలు తొలగి ప్రజలంతా సంతోషంగా ఉండాలి. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు విఘ్నాలు తొలగించి తలపెట్టిన కార్యాలు ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలి. నిర్మల్ జిల్లా శాస్త్రీనగర్లో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలు వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ K6 GTPL, ఆర్మూర్ NCN, నవనాథ్ కార్యాలయాల్లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం. GTPL కార్యాలయంలో ప్రముఖ గణపతి ఉపాసకులు బాలెపల్లి సుబ్బారావు చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేసిన డైరెక్టర్ రాజేందర్ రెడ్డి, లతారెడ్డి. పాల్గొన్న K6 GTPL ఆపరేటర్లు, సిబ్బంది. విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. హైదరాబాద్లోని తన నివాసంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత. వినాయక చవితి సందర్భంగా నగరంలో మార్కెట్లో సందడి. భారీ ఎత్తున పూలు, పండ్లు, పూజా సామాగ్రి, డెకరేషన్ కొనుగోలు. మహారాష్ట్ర టు తెలంగాణ సరిహద్దుల్లో గల పాలజ్లో కొలువు తీరిన కర్ర గణనాథుడు. ప్రత్యేక పూజలు చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.